సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఏంటి చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కానివ్వండి, ఫ్లాట్ కానివ్వండి కొనాలని ఆలోచిస్తున్నారా? మీ ఆఫీస్కి చాలా నియర్ బైలోనే ఒక మంచి హౌస్ ఉంటే బాగుండు అని థింక్ చేస్తున్నారా? స్కూల్కి కానివ్వండి, హాస్పిటల్స్కి కానీ వెరీ నియర్ బై ఉంటే ట్రాఫిక్ కానివ్వండి, ఈ సౌండ్ కానివ్వండి, పొల్యూషన్ కానివ్వండి, వీటన్నిటికీ దూరంగా ఒక మంచి ల్యాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? కానీ ఎక్కడ ఏంటి అనేది తెలీదు. చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. డాక్యుమెంట్స్లో కానివ్వండి, రిజిస్ట్రేషన్ దగ్గర కానివ్వండి, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ మిస్టేక్స్ అన్నిటినీ ఎలా క్లారిఫై చేయాలి, వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి వీటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో ఉన్నారు ఉర్కున్ శెట్టి గారు ఉన్నారు. సో సార్ని వెల్కమ్ చేద్దామా? సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను కదా. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో హైదరాబాద్ గ్రోత్ అనేది ఎలా ఉందంటారు రియల్ ఎస్టేట్లో? హైదరాబాద్ గ్రోత్ ఈజ్ అన్స్టాపబుల్ ఇన్ రియల్ ఎస్టేట్. ఓకే. కేవలం ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ఏ హాట్ స్పాట్గా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద గ్రోత్ సిటీ. ఓకే. ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అన్ని డెవలప్మెంట్స్, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇటు పల్లెల వైపు కానివ్వండి, పట్టణాల వైపు కానివ్వండి, అగ్రికల్చర్ వైపు కానివ్వండి, కార్పొరేట్ వైపు కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈజ్ ద అన్స్టాపబుల్ ఇన్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్. ఐటీ కారిడార్లో ఫార్మాస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి. రీసెంట్గా మీరు చూసినట్లయితే బుల్లెట్ ట్రైన్. అవును. సో హైదరాబాద్ టు ముంబై, ఎస్, ఇలా. సో ఏదైనా హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ టు ముంబై వెళ్ళినా, హైదరాబాద్ టు పూణే వెళ్ళినా, హైదరాబాద్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్. సో మీరు హై స్పీడ్ రైల్ అని చెప్తున్నారు, బట్ దాని నుంచి మన రియల్ ఎస్టేట్లో ఎకనామీ అనేది ఏమన్నా యూజ్ అవుతుందంటారా? అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ ప్రియారిటీ టు ద కనెక్టివిటీ. ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చూడడానికి హైదరాబాద్ వైపు చూసేటప్పుడు హైదరాబాద్ అనేటువంటిది డిస్టెన్స్లో ఉంది అని కాకుండా ఆ డెస్టినేషన్ని టైమ్ ఆఫ్ రీచింగ్ని బట్టి ఇన్వెస్టర్స్ అనేటువంటిది రాగలుగుతారు. ఓకే. సో ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల నుండి వచ్చి కూడా హైదరాబాద్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినట్లయితే ఎలాంటి తుఫాన్లు కానివ్వండి, ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అనేటువంటివి ఉండవు. ఓకే. సో హైదరాబాద్ అనేటువంటిది ఒక రీజనబుల్ ప్రైస్లో ఒక సాచురేటెడ్ పాయింట్ ఇంకా రాలేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానివ్వండి, న్యాచురల్ డిజాస్టర్స్ రావడానికి సముద్రాలు కానివ్వండి ఇలాంటివి లేవు, భూకంపాలు రావు. సో ఒక హాట్ స్పాట్గా ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఐటీ పరంగా వస్తుంది. సో అందువల్ల రియల్ ఎస్టేట్కి గ్రోత్ పాయింట్ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు చూస్తూ ఉన్నారు. కనెక్టివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేటువంటివి రాగలుగుతాయి. సో అందులో సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన బుల్లెట్ ట్రైన్ కానివ్వండి, సో ఇప్పుడు డెవలప్ అవుతున్నటువంటి మోడర్న్ రూపంలో రాబోతున్న రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎయిర్వే కానివ్వండి, రోడ్వే కానివ్వండి, ఇప్పుడు చాలా హైవేస్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి హైవేస్లు కూడా 4 లైన్స్ ఉన్నాయి, 6 లైన్స్గా. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్టెబుల్ కాబోతూ ఉన్నాయి, డెవలప్ కాబోతూ ఉన్నాయి. ఓకే. మీకు తెలిసే ఉంటుంది, అంటే ఎవ్రీ ఇయర్ ప్రైజెస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి సార్. రియల్ ఎస్టేట్ అనే కాకుండా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వెరీ హాట్ టాపిక్ గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, ఇలా మెటల్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతున్నాయి. బట్ మెటల్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్స్ కానివ్వండి, వీటి ప్రైజెస్ అన్నీ పెరుగుతున్నాయి, కానీ మన ఇన్కమ్ అయితే పెరగట్లేదు. ఈ కష్టం అన్నది మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళ మీదే పడుతుంది కదా. ఇప్పుడు ఫోకస్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే అయినప్పుడు, ఇంత ప్రైసింగ్ ఉన్నప్పుడు వాళ్ళు కొనడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. సో అందుకోసమే ఫస్ట్ మన యొక్క ఇన్కమ్ బేస్ సోర్సెస్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వరుణ్ బఫెట్ గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తారు, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ అని. సో మన స్కిల్స్, మన నాలెడ్జ్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ నాలెడ్జ్కి తగ్గట్టుగా ఇన్కమ్ సోర్స్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఆ వచ్చిన ఇన్కంలో వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ వైపు తీసుకురాగలుగుతాం. ఎందుకంటే కొన్నాళ్ళు మాత్రమే మనం డబ్బు కోసం వర్క్ చేయగలుగుతాం. మనం సంపాదించిన డబ్బు మన కోసం వర్క్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బు వెనక మనం పరిగెత్తడమే కాకుండా వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్, వెన్ యూ హ్యావ్ టైం, వెన్ యూ హ్యావ్ ఎనర్జీ, మన శక్తి సామర్థ్యాలు ఉన్నంతసేపు కష్టపడాలి, సంపాదించాలి. సంపాదించిన సంపాదనని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు డబ్బు మన కోసం వర్క్ చేస్తుంది. సంపాదించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆర్ట్. సంపాదించడం అనేది ఒక రకమైనటువంటి ఆ సంపాదించిన దాన్ని ఎలా మనం ఖర్చు చేయాలి అనేటువంటిది అదొక డిసిప్లిన్. కానీ సంపాదించిన సంపాదనని రెట్టింపు చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే సార్,
ప్రాపర్గా చాలామందికి మీరు చెప్పినట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్ అన్నది వాళ్ళకి తెలీదు. ఎర్న్ చేస్తున్నాంలే, బ్యాంక్లో దాచిపెట్టుకుందాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, లేదంటే ఎక్కడో ఒక ప్లాట్ తీసుకోనో లేదంటే ఫ్లాట్ తీసుకోనో పెట్టేద్దాం, రెంట్స్ వస్తాయి కదా వాటిని సేవ్ చేసుకుందాం అన్నట్లే చూస్తారు. కానీ ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అది రిటర్న్స్ రావాలంటే ఎలా సార్? సో రియల్ ఎస్టేట్ అని చాలా మంది చెప్తారు, బట్ రియల్ ఎస్టేట్లో కూడా డివిజన్స్ ఉంటాయి. ఓకే. సో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్, మీరు అన్నటువంటి అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, హౌసెస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. సో దానితో పాటు కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఈ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉంటుందో, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏంటి అంటే మనం ఉండడానికి. ఓకే. సో రియల్ ఎస్టేట్ అంటే కేవలం ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్ ప్లస్ బిల్డింగ్స్ విత్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే. ఇట్స్ ఏ బయింగ్, సెల్లింగ్, లీజ్ అండ్ రెంట్. ఓకే. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము అని అంటే కేవలం ఒక ప్లాట్ కొనడము, ఒక ఫ్లాట్ కొనడము కాదు. సో మనం ఉండడానికి రెంట్ ఆశిస్తే రెసిడెన్షియల్ మీద ఇన్వెస్ట్ చేసి రెంటల్స్కి ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ఏ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. మనం రియల్ ఎస్టేట్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో చేయాలా, లేకపోతే కమర్షియల్ రియల్ ఎస్టేట్ అని అంటే వాణిజ్య వ్యాపారాలు ఏవైతే కంపెనీస్ వాటి కార్యకలాపాలు జరిపేటువంటి ప్రాంతం, కమర్షియల్ స్పేసెస్ ఉంటాయో, ఈ స్థలాలు, ఇట్ ఈస్ ఏ లీజ్ ఆర్ రెంట్ కిందకి వస్తాయి. ఓకే. సో ఇది జనరేట్ మంత్లీ సోర్స్ ఇన్కమ్గా వచ్చేటువంటిది. అండ్ దెన్ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్, ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేకపోతే ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఒక అవుట్సోర్సింగ్ గోదామ్స్, లాజిస్టిక్స్ పెట్టాలన్నా, ఇట్స్ బికమ్ ఏ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్. ఓకే. సో దెన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్, ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్లో అగ్రికల్చర్ ల్యాండ్, డిటిసిపి, హెచ్ఎండిఏ, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉన్నటువంటిది ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే గోల్డ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ మన ఇన్కమ్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. దేంట్లో ఇన్వెస్ట్ చేసినా, బ్యాంక్లో ఎఫ్డీలు చేసినా కొంతవరకు మనకు పర్సెంటేజ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్ మీద అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవుతుంటుంది, తగ్గుతుంది. ఒకవేళ గోల్డ్ కొన్నా ఇంట్లో వేసుకోనన్నా తిరగాలి, లేకపోతే ఇంట్లోనన్నా పెట్టాలి. కొన్నిసార్లు భద్రత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఇన్వెస్ట్మెంట్. బట్ ఒక ఇన్కమ్ మన దగ్గర ఉండి ఆ ఇన్కమ్ వచ్చే వరకు ఎఫ్డి, గోల్డ్, వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయగలిగేటువంటి క్యాపిటల్ మన దగ్గర ఉండగలిగితే, సో వాటిని ఎఫ్డీని విత్డ్రా చేసుకొని క్లోజ్ చేసి, గోల్డ్ని కూడా క్లోజ్ చేసి సెల్ చేయడమా లేకపోతే చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని తీసుకుని వచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు. ఓకే. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఎప్పటికి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు, అలానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఎప్పటికీ రిటర్న్స్ వచ్చేటువంటిది, అప్రిషియేషన్ ఉన్నటువంటిది, రెట్టింపు ఉండేటువంటిది.